సంపాదించిన, ఉమ్, ఎంత డబ్బున్నా మంచిగా వచ్చినాయి ఆ! అడగండి. అస్సలు సంతోషంగా ఉండరు. ఇంకోటి గూడా మనం చాలా సినిమాల్లో కాదు, మామూలుగా వాడుక భాషలో గూడా మాట్లాడుతూ పిల్లికి గూడా బిచ్చం బెట్టరురా వీడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునవును. అంటే ఎవ్వరికీ ఎటువంటి హెల్పింగ్ నేచర్ లేకుండా ఉంటూ ఉంటారు. చాలా డబ్బుంటుంది. బట్ ఎవరికన్నా ఇవ్వాలి అంటే అస్సలు ఇవ్వబుద్ధి గాదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళని చూస్తుంటాం. ఎప్పుడు నిరాశ, ఎప్పుడు మొఖంలో అన్‌హ్యాపీనెస్. పోనీ డబ్బు డబ్బు లేదా అంటే బోలెడు అంతస్తు, బోలెడు సంపాదన ఉంటుంది. అసలు నిజమైన ఆనందం ఎలా ఉంటుంది? నిజమైన సంతోషం ఎలా ఉంటుంది? ఉండాలి అంటే ఏం చేయాలి? మంచి అండి. ఏమంటే ఉన్నవాళ్ళు అందరూ కాదు ఇలా. హ్మ్. కొంతమంది మాత్రమే. మీరు హ్మ్. చెప్పిన దాంట్లో కొంతమందికి వర్తిస్తది ఇది. హ్మ్. కొంతమంది హ్యాపీగా ఉన్నారండి. డబ్బును పెట్టుకొని ఎలా అంటే వాళ్ళ ఇప్పుడు ఈ నిరాశ ఉండే వాళ్ళ గురించే చెప్దాం. డబ్బుంది వాళ్ళ దగ్గర. హ్మ్. కానీ ఖర్చు పెట్టే విధానం తెలీదు వాళ్ళకి. హ్మ్. ఏం తెలీదా? ఖర్చు పెట్టే విధానం తెలీదండి. నేను ఎంత డబ్బునైనా హ్యాండిల్ చేయగలను. నాలో ఉంది ఆ టాలెంట్. 10,00,00,000 రూపాయలు ఈ సెకండ్‌లో ఖర్చు పెట్టమంటే పెట్టే వ్యక్తి ఎవరంటే ఈ విశ్వమణి బాబు. ఆ మైండ్‌కి ఫిక్స్ చేసి పెట్టేస్తున్నాను. ఏం డబ్బొస్తే ఏం చేయాలని. హ్మ్. 10,00,00,000 రూపాయలు 1,00,00,000 కాదు నేను చెప్పేది. 10,00,00,000 రూపాయల డబ్బునే ఇస్తే ఇక్కడ కూర్చొని ఈ స్టూడియోలో కూర్చొని ఖర్చు పెట్టే విధానం నా దగ్గర ఉంది. హ్మ్. టకటకటకని ఖర్చు పెట్టేస్తాను. అంటే వాళ్ళు ఖర్చు పెట్టే విధానం తెలియని వాళ్ళు ఆ నిరాశలో ఉంటారు. హ్మ్. ఇవ్వడానికి సిద్ధం అనేది వాళ్ళకి తెలీదండి. మరో రజనీకాంత్ సినిమా అవుతుందేమో. విశ్వమణి బాబు గారి లైఫ్ స్టోరీ. ఆ! యెస్. చెప్పండి. హ్మ్. అవుతుంది. తొందరలో అయిపోయేది అదే. నన్ను తీసుకో అక్కడనే అంటే ఎక్కడో ఖర్చు పెట్టే విషయానికొస్తే యెస్. నాకెందుకో ఆ సినిమా గుర్తొచ్చింది. అవునండి. వాస్తవం కదా! వాళ్ళు హ్మ్. తెలియక ఎట్టెట్నో ఖర్చు పెడితే మళ్ళీ అది రెట్టింపు అవ్వడము, మళ్ళీ వచ్చి అవును. ఇక్కడ పెరగడము, మళ్ళీ పెట్టడం, మళ్ళీ పెరగడం. అవును. లాస్ట్‌లో ఎలా పెట్టాలని ఉంటే లాస్ట్‌కి పిఏకి ఇవ్వడము. హ్మ్. ఇలా జరగడం ఏంది? హ్మ్. అది ముందుకు ఫిక్స్ అయిపోవాలి. హ్మ్. మార్గాన్ని నువ్వు సృష్టించుకోవాలి. ఇప్పుడు వాళ్ళు నిరాశ ఉన్నారు. డబ్బులు కోట్లున్నాయి. హ్మ్. వాళ్ళు హ్మ్. పిసినారి బంకలు. హ్మ్. పిసినారితనం. అవును. ఇవ్వడానికి సిద్ధం అనేది వాళ్ళ దగ్గర లేదు. ఖర్చు పెట్టే విధానం వాళ్ళకి తెలీదు. హ్మ్. అన్నప్పుడు ఖర్చు పెట్టే విధానంలో కూడా ఆనందం ఉందండి. హ్మ్. ఖర్చు పెట్టే విధానంలో మంచి సుఖం ఉందండి. ఇవ్వడానికి 10 మందికి ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు. కొంచెం హెల్ప్ చేసి చూడు. ఒక సుఖం, ఒక ఆనందాన్ని పొందుతది మైండ్. హ్మ్. ఆహా! హెల్ప్ చేశాను. అంటే నువ్వు ఇచ్చిన తర్వాత నా దగ్గర ఎంతో మందికి చేస్తూ ఉంటాను. హ్మ్. పిలిచి కూడా ఇస్తాను నేను. హ్మ్. హ్మ్. పిలిచి కూడా ఇస్తాను. ఒకరిని అడిగేసి వెళ్తూ ఉంటారు నన్ను చూడకనే. అప్పుడు వాళ్ళు లేదు పోయా, చిల్లర లేదు పోయా అని తిడతా ఉంటారు. హ్మ్. అంటే అంటే టైంలో అది ఎందుకో నా మైండ్ వాళ్ళ మీద పడతది. అంటే ఇది విషయం చూపించిన దారి అనిపిస్తది నాకప్పుడు. ఓకే. పెదాయన రాట అంటాను. పిలుస్తాను నేనప్పుడే. పిలిచి హ్మ్. రాట. హ్మ్. అది గమ్మునొస్తాడు. ఎట్టెత్తి వందలేస్తాను నేను. 100, 200, 500 అట్టేస్తాను. మొక్కేసిపోతా ఉంటారు. అక్కడ ఒక ఎనర్జీ వస్తది నాకు. ఆనందం. అంటే నేను ఇవ్వగలిగిన శక్తికి ఎదిగున్నానన్న ఒక సంతోషం ఫీలింగ్ నాలో ఉందా? యెస్. యెస్. నాలో వచ్చింది కదా! నేను ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. నాకు వస్తా ఉంది నాకివ్వడానికి. హ్మ్. అతను ఖర్చు పెట్టే విధానం తెలియలేనప్పుడు సంతోషం అక్కడ ఉండదండి. హ్మ్. అసలు నువ్వు ఎంతనో డబ్బొచ్చి అక్కడ ఉన్నా గాని అక్కడ సంతోషం అనేది అసలు కనిపించదు. హ్మ్. ఇవ్వడానికి సిద్ధము, ఖర్చు పెట్టే విధానం తెలుసుకున్నప్పుడు అక్కడ సంతోషానికి, ఆనందం దారి తీస్తది అక్కడ. ఇప్పుడు యెస్. భార్యకి రూ. 10 ఖర్చు పెట్టే భార్య అడిగినా కూడా ఇవ్వడు. హ్మ్. పిల్లలు అడిగినా ఇవ్వడు. డబ్బేముందండి. కోట్లుంది. అవును. ఎందుకో? రూ. 1,00,000 అమ్మా! రూ. 1,00,000 ఎందుకు రూ. 1,00,000 అమ్మో! ఇంకిస్తే అమ్మో! నేను కష్టపడి కూడబెట్టుంటే రూ. 1,00,000 కావాలి నీకు. ఆ! దానికి 30 లెక్క చెప్పాలి ఆ మహారాణి ఈయనకి. హ్మ్. ఇంకెక్కడ ఉంటది ఆడ సంతోషమా? అదే ఆమె అడిగింది రూ. 1,00,000 ఎందుకు లక్ష్మి రూ. 1,00,000 అని హ్మ్. క్వెషన్ అనేది పుడతది మామూలుగా ఎవరికైనా. అవును. రూ. 1,00,000 దీనికా? 1,00,000 చాలు ఇందా తీసుకో 2,00,000 తీసుకో ఖర్చు పెట్టుకో పో. ఏమో ఉంది కదా ఆడ కోర్ట్‌లో ఇయ్యమ్మా. అప్పుడు ఆనందపడతది ఆమె. ఒక చిరునవ్వుతో చూస్తది నిన్ను. నీకు కూడా ఒక చిరునవ్వు ప్రేమ. ఆ చిరునవ్వు ఎక్కడి నుంచి వస్తది? ఆ చిరునవ్వు ప్రేమతో వస్తది. హ్మ్. అప్పుడు ఆ ప్రేమ ద్వారా నీకు కూడా ఒక చిరునవ్వు వస్తది. హ్మ్. సంతోషం హ్మ్. ఏర్పడిపోతది ఆడ. హ్మ్. ఆమె పోయి షాపింగ్ చేసుకొని వస్తాను ఎక్కడ కూర్చుంటది నేరుగొచ్చా? ఏడ కూర్చుంటది? నీ పక్కన పక్కన కూర్చుంటది. కూర్చుంటది. కూర్చొని నా భర్త మంచివాడు అంటే ప్రేమతో అంటే అక్కడ పోయి కొన్నది కదా ఆమెకి ఇష్టమైందంతా. అప్పుడొచ్చి ప్రేమ చూపిస్తది నీ మీద. నా ఓకే. భర్త అడిగిన వెంటనే నేను 1,00,000 అడిగితే 2 ఇచ్చినాడే. అదే. ఇక్కడ నాకొక డౌట్ యెస్. ఏమిటి అంటే ఉన్న వాళ్ళనైతే అలా అడగొచ్చు. ఆ! అసలు లేని వాళ్ళని కూడా కొంతమంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకే ఇంతకు ముందు వీడియోనే చేసేసాం. ఏమని? ఆ! ఉన్నదాని భర్త ఎంత మాత్రం సంపాదన దాన్ని చూసి దానికి తగ్గట్టు మీరు మారండి. హ్మ్. ఉన్నదాన్ని సర్దుకుంటూ ఒక రూపాయిని మిగిల్చి అతన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే. ఎందుకు నిరాశపడుతున్నావు? నువ్వు గొప్పతనం నీకే తెలీదు. అంటే ఈ రోజు కాకపోతే రేపు సంపాదిస్తాం మనం మనవల్ల అవుతుంది. హ్మ్. నీ హ్మ్. వల్ల నువ్వే సంపాదించబోయేది ఎవరో కాదు. హ్మ్. నువ్వే మమ్మల్ని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తావు. మాకు మంచి మంచి బట్టలు, మంచి మంచి నగలు అన్నీ కొనిస్తావు అని ఎంకరేజ్ చేయమన్నాను. హ్మ్. అప్పుడు అతనికి కూడా ఒక ఆనందం పుడతది. అదంతా నాకు తెలీదండి. హ్మ్. నాకు రేపు కావాల్సిందే అండి. నేను గోల్డ్ కొనాల్సిందే. నాకు డబ్బు కావాలి. ఓకే. అని నువ్వు చెప్పే కొద్దీ ఇంకా నిరాశ పడిపోయి దుఃఖంలో పడిపోతాడు. ఓకే. నా దగ్గర లేదే. నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇయ్యాలి? లేదంటున్నది. ఇంక ఇవ్వకపోతే ఏడ ఎళ్తదో, లేకపోతే ఏడ అలగతాదో, ఏడ చిరాకులొస్తదని
ఆ దుఃఖాన్ని పుట్టిచ్చేసినావు కదా. ఉమ్. ఇది లేని స్థానంలో Okay. ఉన్నవాడు ఇచ్చేదానికి ఏం గాడు. కోట్లు ఉన్నది కదా, ₹1,00,000 కదా అడిగింది మహాతల్లి. ఉమ్. ఏం 2 లక్షలు ఇయ్యమే. ఇవ్వరు కొంతమంది. అందుకే కదా అక్కడ సంతోషం కనపడదు అనేది. ఉమ్. సంతోషం ఉండదు. ఎందుకో ₹1,00,000 ఎందుకమ్మా నీకో? ఆహా అంత ఇస్తే నువ్వు ఖర్చు పెట్టేసి వచ్చి నేను కష్టపడి సంపాదించాడు పెడితే నువ్వే సింపుల్ ఖర్చు పెడతావు అన్నప్పుడు ఆమె కూడా చిరాకు చూపిస్తుంది. ఇటువంటి వాడికి భర్తకు వచ్చినాడు మనకి, ఇటువంటి వాడికి భార్యకి వచ్చిన మనం, ఆమె కూడా కోపం వచ్చేస్తుంది ఆడ. ఇక నీకు సంతోషం ఆడ పుడుతుంది ఆడ? పుట్టదు కదా. ఆమె 1,00,000 అడిగినప్పుడు కనీసం 1,00,000 దాటి ఒకరు ఇచ్చినావంటే ఆమెకి చిరునవ్వు వస్తుంది ప్రేమతో. ఆ నవ్వు నీకు రిటర్న్. ఆమెను నవ్విచ్చింది ఎవరు కాదు, నువ్వే. ఆమె 1,00,000 అడిగితే నువ్వు 1,10,000 ఇచ్చినా కానీ ఆమెకు నవ్వు వచ్చేస్తుంది. లేక 1,00,000 ఇచ్చినా కానీ నవ్వు వస్తుంది. నా భర్త అడిగిన వెంటనే 1,00,000 ఇచ్చినాడని పోయి షాపింగ్ చేసుకుని వచ్చి నీ పక్కన కూర్చొని ఆనందంగా చెయ్యి అటు పక్కన పెడతాది, అటు పైన వేస్తుంది నీ పైన. ఇంకొండాలనా అలివి లేని సంతోషం వస్తుంది అక్కడ. ఏం కావాలండి ఇంకా అంతకు మించిన సుఖమేముంది. సో చాలా బాగా చెప్పారు. ఈ Yes. డబ్బులు ఇవ్వటం గురించి తీసుకోవడం ఇవ్వాలండి, గురించి. ఇవ్వాలి. ఉన్నవాడు ఇచ్చే తీరాలండి. లేనివాడు ఎలాగైనా సాధిస్తాను నేను ఇంకా బాగా చేస్తానని అప్పుడు భార్యలను వాళ్ళని హింస పెట్టకూడదు, భర్తలనే ఎంకరేజ్ చేయాలి. ఈ రోజు ఏమండి లేదు లక్ష్మి నేను అన్ని కొరియలేకపోతున్నాను నీకు అన్నప్పుడు ఏమండి. ఇప్పుడు ఒక చమత్కార ప్రశ్న అనుకోండి, లేకపోతే మామూలుగా ఓకే. అనుకోండి. విశ్వమణి బాబు గారు ఎంతమందికి డబ్బు ఇచ్చారు? ఎట్లా అడిగితే ఇవ్వాలి కదా. బోలెడు మందికి అండి, ఓకే. లెక్కలేదండి. ఉత్సవాలని వస్తారు నాకు అయ్యి రేంజ్లు ఇస్తున్నానండి నేను. నాకు విశ్వం నాకు చూపించిన దారి అది అండి. ఇవ్వడానికి ఎవడైతే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడో వాడికి విశ్వం దారి చూపిస్తుందండి. ఇది మాత్రం 100% నిజం. రాసి పెట్టుకోండి ఎక్కడైనా కానీ. ఇవ్వడానికి అంటే నన్ను తీసుకొచ్చింది ఊరికే కాదు. ఒక పల్లెటూరులో పుట్టిన వాడిని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా వెలిగిస్తున్నది ఊరికే కాదు. విశ్వమణి బాబుకి ఆ టాలెంట్ ఉంది. విశ్వమణి బాబుకి ఇస్తే 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందిని కాపాడుతాడు. వీడికి ఎంతైనా ఇవ్వచ్చు, వీడు ఎంతైనా హెల్ప్ చేస్తాడు అనేది తెలిసిపోయింది. నేను ఇప్పుడు నిన్న వరకే అడగండి, నిన్న వస్తా ఉన్నాను కదా. కనీసం ఎంతమందికి ఇచ్చానంటే లెక్క ఉండదండి. నేను పిలిచి కూడా ఇస్తానండి, అంటే ఇక్కడ ఇచ్చేదంతా బిచ్చగాళ్ళే కనిపిస్తారు ఎక్కువ. వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి ఒక రేంజ్ లోనే పోవాలి. మళ్ళీ మొత్తం బిచ్చగాళ్ళకి ఇచ్చేకూడదు. క్వశ్చన్ అడగడానికి వెనక ఒక అర్థం ఉంది. ఏమిటి అంటే ఇప్పుడు మామూలుగా చాలా మంది చారిటీస్ కి డొనేట్ చేస్తూ ఉంటారు డబ్బుని, కొంతమంది ఊరికే ఇస్తూ ఉంటారు. అలా ఫేమ్ కోసం ఇస్తూ ఉంటారు, అంటే పేరు రావటానికి, పేరు చెప్పుకోవడానికి కొంత డబ్బుని ఇస్తూ ఉంటారు. అవును కొంతమంది అది కొంతమంది ఇస్తూ ఉంటారు. సహాయానికి ఇచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది, అది హెల్ప్ చేయాలని. సో మనం ఎంతగానో ప్రేమించే డబ్బు ఎవరి దగ్గర ఎక్కువ నిలబడుతుంది అంటారు? ఎవడైతే ప్రేమతో పంచే విధానం నేర్చుకొని ప్రేమతో ఆమెను పంపిస్తారో వాడి దగ్గరికి ఎక్కువ కోట్లు చేరిపోతుందండి. ఆమెను ప్రేమతో పంపించాలి, ఖర్చు పెట్టాలి, ఆమె ఇవ్వాలి. ఆమె లక్ష్మీదేవి సంచలనం. ఒక దగ్గర ఉంటే ఆమె ఇష్టపడదు. ఒక దగ్గర మకాం వేసినావు అనుకో ఎన్నాళ్ళు వేసి పెడతావా? ఇప్పుడు ఒక 10 కోట్లు ఉండేదాన్ని బేరులు వేసిలాక ఎన్నాళ్ళు చేసి పెడతావా? నీకని ఒక కష్టాన్ని పుట్టిస్తుంది. ఆ రోజు తెరస్తావా లాకరా? తెరస్తావా లేదా? పెద్ద కష్టాన్ని పుట్టించినప్పుడు కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దూసుకొని పోతుంది, మళ్ళీ రాదు నీ దగ్గరికి. గోయిందా అవుట్. ప్రేమతో పంచి చూడు అమ్మా, హ్యాపీ. అదే చెప్పాను డబ్బును ప్రేమించే విధానాన్ని. ఒక ముద్దు పెట్టి అమ్మా హ్యాపీగా వెళ్ళి సంతోషంగా వచ్చేయమ్మా నా దగ్గరికి అని ఒక ముద్దు పెట్టి ప్రేమతో పంపించుడు. ఆహా వీడిరా సూపరా, వీడి దగ్గరికి రావాల్సిందే. మళ్ళీ గౌరవించే విధానం ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. ఆమెకని ఒక స్థలాన్ని ఇవ్వండి, ఇంట్లో కూడా హ్యాండ్ బ్యాగ్లో దగ్గరించుకొచ్చేది, పోయేది ఖర్చు పెట్టుకొచ్చేది, మిగిలిన డబ్బు హ్యాండ్ బ్యాగ్లో ఎత్తుకొచ్చాడు భార్య సోఫా మీద. మళ్ళీ రేపో ఎల్లుండో గుర్తొచ్చేది, డబ్బు ఏదైనా వచ్చిన మరి హ్యాండ్ బ్యాగ్లో ఉండాలి నా 1000 రూపాయలు. చూడా గౌరవం లేని చోట ఆమె ఉండదండి అక్కడ. అందుకే ఆమెకి నువ్వు మాత్రం సందాలు తిరుక్కొని వచ్చిందే డబ్బులు పెట్టకూడదు, పెట్టుకోవాలి. పెట్టుకునేసి మళ్ళీ ఇంటికి వస్తావు కదా, మళ్ళీ అదే హ్యాండ్ బ్యాగ్లు ఎందుకు పెడతావు? ఆమె కానీ నీకు మాత్రం వచ్చి నువ్వు షాపింగ్ చేసుకున్నావు, సినిమాకి పోయినావు, లేక బంధువుల ఇంటికి ఫంక్షన్ పోయి వచ్చిందే స్నానం చేసుకుని ఒక మంచి నైట్ వేసుకోవడమో లేక డ్రెస్ చేంజ్ చేసుకుని వేసుకొని బెడ్రూమ్లోకి వెళ్తున్నాను. మీరు పడుకోవడానికి వెళ్తున్నారు లేదా? ఆమెను ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టారండి? తీసుకొచ్చా హ్యాండ్ బ్యాగ్లో ఒకటి క్యార్లు వేసుకుని అటు భార్య చేతిలో వెళ్ళినావు. 3 రోజుల తర్వాత గుర్తు వస్తే మళ్ళీ తీసుకుంటున్నావు దాన్ని. ఎక్కడ ఉంటుంది ఆమె? ఉండదు. ప్రేమించే డబ్బు ఎవరి దగ్గరికి అయితే చేరుతుందంటే ఇవ్వడానికి ఖర్చు పెట్టే విధానంలో సులభంగా, సంతోషంగా, ఆనందంగా ప్రేమతో ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నేను ప్రతిరోజు వాడే వర్డ్స్ ఒకటి ఇస్తాను, ఒక బెస్ట్ వర్డ్స్ చెప్పండి. నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, చాలా ఆరోగ్యంగా ప్రేమతో డబ్బును ఖర్చు పెట్టినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్తూనే ఉంటాను. నేను ప్రతిరోజు అలాగనే పెడుతున్నాను. ప్రేమతో, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంతో పెడతా ఉన్నాను. అలాగనే ఉంటాను. నన్ను అందరూ వీడియోలో చూసి సార్ వీడియోలో ఒక టైపుగా ఉంటారు, నేర్లు చూస్తే స్లిమ్గా ఉన్నారు, ఏం సార్ మీది, మీరు వీడియోలు బాగా లావు కనిపిస్తారు, ఏదో ఒక టైప్ అనేసి అంటారు. నేను చెప్తున్న విధానాలు ఇదే కదా. డబ్బు ప్రేమతో పంపించినప్పుడు తిరుక్కొని నీకు 1000 రెట్లు పెరిగి నీ దగ్గరికి వచ్చి చేరిపోతుంది. నువ్వు గౌరవించే విధానం తెలిసిపోయింది, ప్రేమతో పెంచాలి. అందుకే
నిరాశ, డబ్బు ఉన్నా కానీ నిరాశ ఉంటుంది వాడి దగ్గర. ఖర్చు పెట్టే విధానం తెలియనప్పుడు వాడు నిరాశలోనే ఉంటాడు, వాడికి సంతోషం అనేది రాదు. ఇంకా చుట్టూ వాతావరణం కూడా దుఃఖంలోనే కదా ఉంటుంది. భార్య సంతోషం లేదు, పిల్లలు అడిగి నీకు పోయేది లేదు, వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాబోయేది. నువ్వు ఇవ్వడానికి నువ్వు ఏమి ఇస్తావు అది తిరిగి నీ దగ్గరికి వస్తుందండి. ఓకే.